సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. తొందరలోనే మీ రుణం తీర్చుకునే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జన సైనికులు ఇక్కడే ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారైతే ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పేదవాళ్లకు న్యాయం జరగడమే ఆశయంగా మొట్టమొదటి నుంచి కూడా చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ గెలవకూడదు. జగన్ విషయం నేను చిన్నప్పటి నుంచి చూశాను. కరుడు కట్టిన దుర్మార్గుడు ఈ జగన్. ఈయన్ని గెలవకుండా ఉండడానికి, వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయన్ని ప్రొద్దుటూరు సభలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇకపోతే రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే కొళ్ళాయి ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి. ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళ్ళాయి ఆన్ చేస్తే లాస్ట్ లో బురద వస్తుంది. తర్వాత బురద అంతా కూడా బిందె కూడా నాశనం చేసి నిలిచిపోతుంది. అవునా కాదా? ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఈ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇతనికి సంపద సృష్టించడం తెలియదు. ఈ రోజు నేను చెప్తున్నా, కడప స్టీల్ ప్లాంట్ వచ్చుంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. ఆ స్టీల్ ఉద్యోగాలు వస్తే వాళ్ళందరికీ కొనుగోలు శక్తి పెరిగేది. దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చేటివి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అదే నేను చేశాను, కియా మోటార్స్ ని చేశాను. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్ కు సీమ అంటే హింసా రాజకీయాలు, హత్య రాజకీయాలు, పెత్తందారి పోకడులు, సహజ వనరుల దోపిడీ, దాడులు, తప్పుడు కేసులు. అదే తెలుగుదేశం పార్టీకి సీమంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, డ్రిప్ ఇరిగేషన్, యువతకు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేసి రైతును రాజు చేయడం తెలుగుదేశం యొక్క సంకల్పం. ఏం తమ్ముళ్ళు వ్యత్యాసం మీకు అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైందని గట్టిగా చెప్పండి మాకు అర్థమైందని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.